హాయ్ కమాండోస్, వెల్కమ్ టు సైనోమ్యాథ్. ఈరోజు ఈ వీడియోలో మీకు యాఫ్క్యాట్ యొక్క నోటిఫికేషన్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ యాఫ్క్యాట్ అంటే మనకి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. యూపీఎస్సీ కండక్ట్ చేసే సిడిఎస్ ఎగ్జామ్ మనకి ఏ విధంగా అయితే ఎవ్రీ ఇయర్ 2 times ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి యాఫ్క్యాట్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ 2 times మనకి నోటిఫికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఈ యాఫ్క్యాట్లో ఉన్న నోటిఫికేషన్స్ మీకు 1 by 1 బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి మొత్తం 3 వింగ్స్ ఉంటాయి. ఆ 3 వింగ్స్ ఏంటంటే మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సో ఈ మూడింటికి ఒకళ్ళు హెడ్గా ఉంటారు. ఆ హెడ్ ఎవరో కమెంట్ చేయండి, వాళ్ళ పేరు కూడా కమెంట్ చేయండి. సో ఫస్ట్ వన్, సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఫస్ట్ చూడండి, నోటిఫికేషన్ మనకి November 21 మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే December 2, 2024 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటారు. మనకి ఎండ్ డేట్ వచ్చేసి ఎప్పుడంటే లాస్ట్ డేటు December 30, 2024. సో ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి Feb 24, 25, 2025. సో 2025లో మనకి 24, 25 తారీఖుల్లో మనకి ఉంటుంది. సో ఎగ్జామ్ సెంటర్స్, సో మనకి తెలుగు స్టేట్ స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉన్న సెంటర్స్ ఇవి. సో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, సో విశాఖపట్నం. సో మీరు ఏ ఏరియాకి అయితే దగ్గరగా ఉంటారో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో చూసి మీరు అప్లై చేసేటప్పుడు ఆ సెంటర్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు టోటల్ మనకి దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి 336 పోస్ట్ ఉన్నాయి. వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ మనకి ఒకటి ఫ్లయింగ్ బ్రాంచ్, 2 గ్రౌండ్ డ్యూటీ. ఫ్లయింగ్ బ్రాంచ్ ఒకటి, గ్రౌండ్ డ్యూటీ, ఈ రెండింటిలోనే మనకి పోస్టులోని. గ్రౌండ్ డ్యూటీలో మళ్ళీ మనకి అగైన్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. సో ఇవి 2 పోస్టులు ఉంటాయి. సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి చూడండి, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ యాజ్ పర్ సిటిజన్షిప్ యాక్ట్ 1955. సెకండ్ పాయింట్, సో ఫ్లయింగ్ బ్రాంచ్కి మనకి ఏజ్ లిమిట్ చూడండి. మీరు ఫ్లయింగ్ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే 20 to 24 మధ్య ఉండాలి మీ ఏజ్ అనేది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది January 2, 2002కి అలాగే January 1, 2006 ఈ రెండింటికి మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అలాగే ఇయర్స్ వచ్చేసరికి 20-24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీకి వచ్చేసి మీకు ఏజ్ వచ్చేసి 20 to 26 ఇయర్స్. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి January 2, 2000 అండ్ January 1, 2006. సో ఈ 2 డేట్స్కి మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. సో మీరు ఫ్లయింగ్ బ్రాంచ్కి జాయిన్ అవ్వాలంటే మీకు ఇంటర్ లేదా 10+2 లెవెల్లో మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఈ రెండింటిలో మీకు 50% అనేది మీకు స్కోర్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ వన్, అలాగే మీకు గ్రాడ్యుయేషన్ విత్ 60%. ఏ గ్రాడ్యుయేషన్ చేసినా సరే అందులో మీకు 60% ఉండాలి. లేదా మీరు చేసిన BE, BTech అందులో మీకు 60% అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, టెక్నికల్ బ్రాంచ్, నాన్ టెక్నికల్, ఇవి 2 వచ్చేసి మీకు గ్రౌండ్ డ్యూటీ. టెక్నికల్, నాన్ టెక్నికల్ అంటే సో మీకు టెక్నికల్ బ్రాంచ్ చూడండి, ఇంజనీరింగ్ డిగ్రీస్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్. సో ఇక్కడ రిలవెంట్ డిసిప్లిన్స్ అంటే మీకు ఏంటంటే ఇక్కడ 3 వస్తాయి మీకు. ఏరోనాటికల్ ఇంజనీర్స్, ఏరోనాటికల్ చదివిన వాళ్ళు, అలాగే ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు, నెక్స్ట్ మెకానికల్, ఈ 3 డిపార్ట్మెంట్స్ టెక్నికల్ వైజ్. సో ఈ 3 బ్రాంచెస్ చదివిన స్టూడెంట్స్కి ఇక్కడ టెక్నికల్ బ్రాంచ్లో మీకు అవకాశాలు ఉన్నాయి. విత్ మినిమం 60% ఉండాలి ఆ డిగ్రీ అనేది. నెక్స్ట్ నాన్ టెక్నికల్ వాళ్ళకి ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 60%. ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే మీకు 60% మార్క్స్ అనేది క్వాలిఫికేషన్ మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ మ్యారిటల్ స్టేటస్ అనేది మీరు ఎగ్జామ్ ముందు కానీ ట్రైనింగ్ పీరియడ్లో కానీ మీరు ఖచ్చితంగా అన్మ్యారీడ్ అయి ఉండాలి. మీరు పెళ్లి చేసుకొని ఉండకూడదు. ఓకేనా? క్యాండిడేట్స్ మస్ట్ బి అన్మ్యారీడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్. అలాగే మీరు ట్రైనింగ్లో ఉన్న టైంలో కూడా మిమ్మల్ని మ్యారేజ్కి అలౌ చేయరు. మ్యారేజ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ మోడ్ చూద్దాం మనం. అప్లికేషన్ ఎలాగంటే మనకి ఆన్లైన్ ద్వారా త్రూ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 550, ఇది నాన్ రిఫండబుల్. సో ఇక్కడ ఎక్సెప్షన్ ఎవరికంటే ఎన్సీసీ, స్పెషల్ ఎంట్రీ, అలాగే మెట్రియాలజీ క్యాండిడేట్స్కి వాళ్ళకి స్పెషల్ ఎంట్రీస్ ఉంటాయి, వాళ్ళకి మాత్రం ఎక్సెప్షన్. మీరు అప్లై చేద్దామని చెప్పి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశారు. సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు పక్కన ఉండాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూడండి. సో ఫస్ట్ మీ యొక్క స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, అది రీసెంట్ది అయి ఉంటే చాలా బెస్ట్. అలాగే మీ సిగ్నేచర్ని కూడా పేపర్ మీద సైన్ చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. వాడు ఎంత కేబీలో అడిగితే మీరు దాన్ని కన్వర్ట్ చేసి అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్
ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. మీకు ఉండాల్సిన ఐడెంటిటీ ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏవైనా సరే, అలాగే మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉండాలి. మీరు అప్లై చేద్దామని సిస్టమ్ ఓపెన్ చేసి కూర్చున్నారు. సో అప్పుడు మీ దగ్గర ఉండవలసినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ పక్కన ఉండాలన్నమాట. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ మీరంతా అప్లై చేశారు, ఎగ్జామ్ డేట్ వచ్చింది, మీరు రాశారు. సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 questions. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks. అలాగే నెగిటివ్ వచ్చేసి -1. సో 1/3 అనేది మనకి నెగిటివ్. సో టోటల్ మార్క్స్ ఎంత అంటే 300 marksకి మనకి ఉండే సెక్షన్స్ చూడండి. జనరల్ అవేర్నెస్, వర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే రీజనింగ్, మిలిటరీ యాప్టిట్యూడ్. సో ఇవి మనకుండే సెక్షన్స్. సో మీరు ఒకసారి ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సిలబస్. సో సిలబస్ దగ్గర పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మీరు తరోగా చదవాలి. ఒక్క పాయింట్ కూడా వదలకూడదు దాంట్లో. సో నెక్స్ట్ మీరు టెస్ట్ రాశారు, రిటర్న్ టెస్ట్, మీరు క్వాలిఫై అయ్యారు. సో నెక్స్ట్ మీకుండే ఎగ్జామ్ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ, AFSB ఇంటర్వ్యూ. సో మీరు రిటర్న్ టెస్ట్ కొంచెం ఈజీగా ఫీల్ అయినా మీరు ఇంటర్వ్యూని చాలా హార్డ్గా ఉంటుంది. ఇక్కడ మనకి కొంచెం డిఫికల్టీ లెవెల్ హెవీగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఫిజికల్గా, మెంటల్గా, మెడికల్గా మొత్తం మిమ్మల్ని చాలా బాగా టెస్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఇది 2 stagesలో కండక్ట్ చేస్తారు ఈ ఇంటర్వ్యూ అనేది. సో ఫస్ట్ చూడండి, సైకలాజికల్ టెస్ట్లు అన్నీ పెడతారు, మిమ్మల్ని సైకలాజికల్ మొత్తం టెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫ్లయింగ్ బ్రాంచ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా CPSS అండ్ PABT టెస్ట్. సో CPSS అంటే మీకు సెంట్రలైజ్డ్ పైలట్. ఓకేనా, మీకు ఇవి టెక్నికల్ టెస్ట్ ఇవి 2. సో నెక్స్ట్ మీకు మెడికల్ ఎగ్జామ్ వచ్చేసి డెసిగ్నేటెడ్ సెంటర్స్ లైక్ AFCME. మీకు ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళదే మెడికల్. నెక్స్ట్ అలాగే IIM బెంగళూరు. ఈ 2 ఎగ్జామినేషన్ సెంటర్స్లోనే మీకు మెడికల్ టెస్ట్లు అనేవి జరుగుతాయి. సో ఎక్కడ పడితే అక్కడ జరుగు, మీకు వాళ్ళకి అఫీషియల్గా వాళ్ళకి కొన్ని మెడికల్ సెంటర్స్ ఉంటాయి, అక్కడే మీకు మెడికల్ టెస్ట్లు అనేవి జరుగుతుంటాయి. నెక్స్ట్ సో ట్రైనింగ్ అండ్ శాలరీ. సో ట్రైనింగ్ చూడండి, ఇప్పుడు మీరు రాశారు, రిటర్న్ టెస్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రైనింగ్. మీకు ఎప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందంటే 2026 ఎట్ ది ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇన్ దుండిగల్. సో మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీ అనేది మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనే ఉంది. మీరు కావాలంటే ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు దీన్ని విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టైపెండ్ డ్యూరింగ్ ట్రైనింగ్. మీకు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎంత స్టైపెండ్ వస్తుందంటే 56,000 అప్రాక్సిమేట్లీ. అలాగే పోస్ట్ ట్రైనింగ్ శాలరీ. సో ఇప్పుడు మీరు రిటర్న్ టెస్ట్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మీరు జాయిన్ అవుతున్నారు డ్యూటీలోకి. సో పోస్ట్ ట్రైనింగ్ శాలరీ ఎంత ఉందంటే మీరు డ్యూటీలో జాయిన్ తర్వాత 56,000 నుంచి 1,77,000 వరకు మీకు గెయిన్ చేయొచ్చు. అలాగే మీకు దీంతో పాటు అలవెన్సెస్, తర్వాత ఇంక్లూడ్ మిలిటరీ సర్వీస్ పే. సో మీకు ఎయిర్ ఫోర్స్ ఈ 3 వింగ్స్కి సపరేట్ క్యాంటీన్స్ ఉంటాయి. ఓకేనా, వాళ్ళకి షాపింగ్ కానీ ఏదైనా సరే మీకు డేరెన్స్ అలవెన్స్. సో ఇలా అలవెన్సెస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. సో ఇది ఓవరాల్గా AFCAT యొక్క నోటిఫికేషన్లోని మెయిన్ పాయింట్స్. ఇంకా ఏమైనా సరే మిస్ అయ్యి ఉంటే, మీకు ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే వాటిని కమెంట్ సెక్షన్లో చెప్పండి. వాటి మీద ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.